జాతి రాముడికి సహాయం చేయటం కోసం మనం వచ్చి యుద్ధరంగంలోంచి పారిపోతే మనం మరణించినట్లేనయ్యా. స్వర్గాది లోకాలు మనకు రావు. ఒకవేళ గనక మీరు ఇప్పుడు పారిపోతే గొప్పవారై యుద్ధం చేసి మరణిస్తే వచ్చేటటువంటి గొప్ప లోకాలు, ఉత్తమ లోకాలు, పరమపదాది లోకాలు, స్వర్గాది లోకాలు ఏవి కూడా పారిపోయిన మీకు రావు అని అంగదుడు వాళ్ళందరికీ చెబితే చాలామంది ధైర్యాన్ని తెచ్చుకొని నిలబడతారు. అప్పుడు అంగదుడే చెప్తాడు, రాముడు ముందు కుంభకర్ణుడు నిలబడలేడయ్యా. భగభగా మండే అగ్ని ముందు మిడతలు ఎలా కాలి పడిపోయి ప్రాణాలు కోల్పోతాయో, రాముడు ముందు కూడా, రామ బాణం ముందు కూడా కుంభకర్ణుడు నిలబడలేడు, ప్రాణాలు కోల్పోతాడు. మీరు భయపడకండి, పోరాడండి అని అంగదుడు ప్రేరేపిస్తే అందరూ మరలా యుద్ధానికి వస్తారు. అనేకమైన వృక్షాలు, శిలలు, కొండ శిలలు, పర్వత గుహలు, వృక్షాలు, చెట్టు, భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి వానరులు మరలా యుద్ధానికి తలబడతారు. అలాంటి సమయంలో శత్రువులందరినీ కూడా సంహరించటంలో కుంభకర్ణుడు చాలా వేగంగా యుద్ధం చేస్తూ ఉంటాడు. యుద్ధం చేస్తూ శతాని చ సప్త చాస్తౌచ, చాలామంది వానరులు కుంభకర్ణుడిని అనేకమైనటువంటి బండరాలతో విసిరి కొడుతూ ఉంటారు. అనేకమైనటువంటి మహావృక్షాలు, చిన్నవి కాదు అవన్నీ, వృక్షాలను పెకిలించి విసిరి ఎక్కడ తగులుతుందో అర్థం కాదన్నట్టుగా విసిరి కొడుతూ ఉంటే ఈ కుంభకర్ణుడు వాళ్ళందరినీ కొంతమంది ఒక్కొక్కసారి ఈ చేత్తో 700 మందిని, ఒక్కొక్కసారి ఈ చేత్తో 800 మందిని, ఒక్కొక్కసారి 1000 మందిని ఇలా పట్టుకొని పిసికేస్తూ ఉంటాడు ఈ వానరుల్ని కుంభకర్ణుడు. ఒక్కొక్కసారి ఇలా చేత్తో పట్టుకొని ఎంతమంది వస్తే అంతమంది, 1000 మంది వస్తే 1000 మంది వానరుల్ని ఇలా కోతుల్ని పట్టుకోవటం, నోట్లో వేసుకొని నమిలి తినేసేయటం, ఒక్కొక్కసారి పిసికి చంపి పారేసేయటం, రక్తం కక్కే వరకు వాళ్ళని నలిపేసేయటం, ఇలా కుంభకర్ణుడు చేస్తూ చాలామంది వానరులను వధింపచేస్తూ ఉంటాడు. నములుతాడు చాలా చోట్ల. ఒక్కొక్కసారి 16 మందిని, ఒక్కొక్కసారి 80 మందిని, ఒక్కొక్కసారి 30 మందిని, ఎంతమంది దొరికితే అంతమందిని ఒకేసారి ఇలా పట్టుకుంటాడు. వాళ్ళని పట్టుకొని నలిపేసి తినేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆ రక్తాన్ని త్రాగేస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి విసిరేస్తూ ఉంటాడు. ఇలా కుంభకర్ణుడు చేసేటటువంటి యుద్ధాన్ని చూసి అందరూ భయపడతారు. అలాంటి సందర్భంలో ఎలా ఉన్నాడా కుంభకర్ణుడు అంటే విష సర్పాలని భుజించేటటువంటి గరుడ పక్షిలాగా అందరిని భుజిస్తూ ఉంటాడు. వానరులకి నిలబడే శక్తి, సమర్థత ఉండదు. ఆ సందర్భాన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటారు. వీరు కూడా అనేక వృక్షాల చేత, శిలల చేత, కొండ గుహల చేత, బండ